వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ధార్మిక అండ్ యు ఆర్ వాచింగ్ ధార్మిక వ్లాగ్. సో ఇవాళ మనం స్వీట్ మ్యాజిక్ రెస్టారెంట్కి వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి నానక్రామ్ గూడ దగ్గర ఉందన్నమాట. ఈ మధ్య ఇది చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. చాలా సెలబ్రిటీస్ వచ్చేసి రివ్యూస్ ఇచ్చారు. సో మనం కూడా ఎందుకు విజిట్ చేసి రివ్యూ ఇవ్వకూడదని చెప్పేసి మేము కూడా వైకుంఠ ఏకాదశి రోజు ఫ్యామిలీతో వెళ్ళి ట్రై చేసామన్నమాట. కాకపోతే ఆ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి మేము ఓన్లీ వెజ్ మాత్రమే ట్రై చేసాము. అండ్ ఏమేమి ట్రై చేసాము, లోపల అంబియన్స్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది అనేది మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఇది వచ్చేసి బఫెట్ అనమాట. ఇది వచ్చేసి నాన్ వెజ్. మేమైతే ట్రై చేయలేదు, కానీ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందామని చూసాము. గుమ్మడికాయ దప్పలం, వెజ్ పులావ్, ముద్దపప్పు, రైస్, ఇది వచ్చేసి భీమవరం పులావ్, బగారా రైస్, మిక్స్ వెజ్, పులిహోర, కర్డ్ అయితే చాలా బాగుందన్నమాట. మట్టి దాంట్లో ఇచ్చారు. గోంగూర నూడిల్స్, ఇది వచ్చేసి చికెన్, భీమవరం, ఇవి స్టార్టర్స్ అనుకుంటా. అండ్ ఇది వెజ్ స్ప్రింగ్ రోల్స్, చికెన్ వెజ్ చిల్లీ సంథింగ్. ఇది వచ్చేసి కోనసీమ కొబ్బరి చారు అని చెప్పారు. ఇది పాస్తా అండ్ సాలెడ్ అనమాట. సో ఇవి వచ్చేసి అన్లిమిటెడ్ అనమాట. ఇంకా మేము తీసుకుంది వచ్చేసి ఆంధ్ర భోజనం. వాళ్ళు మాకు ఫస్ట్ స్వీట్ ఇచ్చారనమాట కాంప్లిమెంటరీగా. అండ్ దెన్ ఆంధ్ర మీల్స్లో ఏమేమి వస్తాయో చూసేసేయండి. ఎగురు, గ్రేవీ కర్రీ, రోటీ పచ్చడి, ఫ్లేవర్డ్ రైస్, ముద్దపప్పు, దప్పలం, పాపడ్స్, పచ్చి పులుసు, రసం, సాంబార్, మజ్జిగ చారు, కర్డ్, స్వీట్స్, ఉలవచారు అండ్ క్రీమ్. దప్పలం అంటే ఏంటి? అదే ఆ పంప్కిన్ ఉంది కదా, పంప్కిన్ కాదు, దట్ ఈస్ కాల్డ్ దప్పలం. ఆగు. రాజా భోజనం, విందు భోజనం నాన్ వెజ్. రాజా భోజనంలో ఏమేమి వస్తాయి? రాగి ముద్ద, చికెన్ కర్రీ, మటన్ ఫ్రై, ప్రాన్ ఫ్రై, ఎగ్ కర్రీ, దాల్ ఫ్రై, ఎగురు, గ్రేవీ కర్రీ, రోటీ పచ్చడి, ఫ్లేవర్డ్ రైస్, ముద్దపప్పు, దప్పలం, పాపెట్స్, పచ్చి పులుసు, రసం, సాంబార్, మజ్జిగ చారు, కర్డ్, స్వీట్, లస్సీ, ఉలవచారు అండ్ క్రీమ్. అదెంత? 650 రూపాయలు. సో ఆంధ్ర భోజనం అండ్ రాజావారు భోజనంలో వస్తాయన్నమాట. అండ్ ఫస్ట్ మనకైతే ఇక్కడ వాళ్ళు పికిల్స్, పొడి, ఇంకా మిక్చర్, ఇంకా ఉలవచారు విత్ క్రీమ్ ఇచ్చారనమాట ఫస్టే. అండ్ దెన్ స్టార్ట్ చేసినప్పుడు మనకు ప్లేట్లో ఒక బనానా లీఫ్ లాంటిది వేసి వడ్డించడం స్టార్ట్ చేశారు. అండ్ ఏమేమి తీసుకొచ్చారంటే కాలీఫ్లవర్ ఫ్రై, పెరుగు పచ్చడి, మిక్స్ వెజ్ కర్రీ, పప్పు, సోయా కర్రీ, ఉలవచారు, తర్వాత పచ్చి పులుసు, ఏదో చట్నీ ఇచ్చారు, స్వీట్ ఇచ్చారు, అండ్ బగారా రైస్ కొంచెం ఇచ్చారు, పాపడ్స్. ఈ గుమ్మడికాయలో సర్వ్ చేస్తున్న దాన్ని దప్పలం అంటారనమాట. దాంట్లో మునక్కాయలు, గుమ్మడికాయతో చేశారనమాట. ఇంకొన్ని వెజిటేబుల్స్ కూడా వేశారు. అండ్ వెంటనే దాన్ని ట్రై చేసా. కొంచెం స్వీట్గా ఉంది, నాకైతే నచ్చిందనమాట. అండ్ ముద్దపప్పు విత్ పచ్చి పులుసు కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. అండ్ వీళ్ళ పెరుగు అయితే చాలా బాగుందనమాట, గడ్డగా. అండ్ ఓవరాల్గా వర్త్ ఫర్ మనీ అని చెప్పచ్చు. ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ పార్కింగ్ స్పేస్ కూడా ఇక్కడ చాలా బాగుంది అండ్ స్పేషియస్గా ఉందన్నమాట. సో బఫెట్ వాళ్ళకి సపరేట్గా అండ్ మీల్స్ వాళ్ళకి సపరేట్గా ఉంది. ఇంకా పైన కూడా ప్లేస్ ఉందన్నమాట కూర్చొని తినడానికి. అండ్ మొత్తం సినిమా యాక్టర్స్తో అంబియన్స్ బాగుందన్నమాట. పార్కింగ్కి చాలా స్పేస్ ఉంది. అండ్ ఇక్కడే స్వీట్ షాప్ కూడా ఉందన్నమాట. స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ కాకపోతే ఇక్కడ డెసర్ట్స్, లీచర్స్ నాకు అంతగా నచ్చలేదన్నమాట. అండ్ ఇక్కడ ఒకటి కొబ్బరి ఇడ్లీ అని ఉందన్నమాట. నేను ఇప్పటిదాకా చూడలేదు, అందుకే ఫోకస్ చేసి వీడియో తీశాను అనమాట. టోటలీ వర్త్ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్